కశ్యపుని 13 మంది భార్యలలో అతిథి అనే ఆమెకి వివస్వంతుడు జన్మించగా ఆ వివస్వంతుడికి వైవస్వత మనువు జన్మించాడు. ఆ వైవస్వత మనువు నుండే మన మానవలోకంలోని 4 వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వంశాలు అభివృద్ధి చెందాయి. మరోపక్క చంద్రుడికి బుధుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ బుధుడికి పురూరవ చక్రవర్తి జన్మించాడు. కానీ ఈ పురూరవ చక్రవర్తి ధనాసపరుడు కావడంతో బ్రాహ్మణుల ధనాన్ని దొంగలించేవాడు. ఈ విషయం బ్రహ్మదేవునికి తెలియడంతో కారణమేమిటో తెలుసుకుని రమ్మని సనత్ కుమారులను పురూరవుని వద్దకు పంపించాడు. అప్పుడు పురూరవుడు వారిని గౌరవించకపోగా పరిహాసం చేశాడు. దానికి ఆ మహామునులు కోపించి అతనిని వెర్రివాడు కమ్మని శపించారు. ఆ పురూరవునికి ఊర్వశి అనే అప్సరసకి 6 కుమారులు జన్మించారు. అందులో ఆయుషుడు అనే పుత్రుడికి 5 కుమారులు జన్మించగా వారిలో నహుషుడు అనేవాడు చక్రవర్తి అయ్యాడు. ఆ నహుషుడి భార్య పేరు ప్రియంవద. నహుషునికి యయాతి అనే కుమారుడు జన్మించగా ఆ యయాతికి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని వలన 2 కుమారులు, వృషపర్వుడు అనే రాక్షస రాజపుత్రిక అయిన శర్మిష్ఠ వలన 3 కుమారులు జన్మించారు. కానీ శుక్రాచార్యుని శాపం వలన యయాతికి ముసలితనం ఆవరించింది. అప్పుడు యయాతి తన కొడుకులను పిలిచి, కుమారులారా, మీలో ఎవరైనా ఒకరు నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అడిగాడు. అప్పుడు పూరుడు అనే కుమారుడు తన యవ్వనాన్ని యయాతికిచ్చి తన తండ్రి యొక్క ముసలితనాన్ని గ్రహించాడని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు. ఇక్కడ జనమేజయునికి ఒక సందేహం వచ్చింది. ఓ మహర్షి, క్షత్రియుడైన యయాతి రాక్షసులకు గురువైన శుక్రాచార్యుని కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రాచార్యుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనమేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షస రాజు యొక్క గురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యునికి దేవయాని అనే కుమార్తె ఉంది. మరోపక్క వృషపర్వునికి కూడా శర్మిష్ఠ అనే కుమార్తె ఉంది. శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలియడం వలన ఆ విద్యతో దేవదానవ యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బతికించేవాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు బృహస్పతి కుమారుడైన కచుని వద్దకు వెళ్లి, ఓ కచుడా, మృత సంజీవని విద్య వలన మనం ఎంతమంది రాక్షసులను చంపినా కూడా వాళ్ళు తిరిగి బతుకుతున్నారు. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి ఆ మృత సంజీవని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. ఆ శుక్రాచార్యునికి తన కుమార్తె అయిన దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం అతడు ఏమైనా చేస్తాడు. కాబట్టి నువ్వు ముందుగా ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా ఆ మృత సంజీవని విద్యను శుక్రాచార్యుని నుండి గ్రహించాలి అని చెప్పారు. దానికి కచుడు ఒప్పుకున్నాడు. వెంటనే దేవతల కోరిక మేరకు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి, ఓ మహాత్మా, నేను దేవగురువైన బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు. నేను మీ వద్ద విద్యని అభ్యసించడానికి వచ్చాను అని చెప్పాడు. దానికి శుక్రాచార్యుడు సంతోషించి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది అక్కడున్న రాక్షస శిష్యులకు నచ్చలేదు. దాంతో వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు కచుడు శుక్రాచార్యుడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు. ఒకరోజు కచుడు రాక్షస శిష్యులతో కలిసి వంట సామాగ్రి కోసం అడవికి వెళ్ళాడు. అదే అదునుగా భావించిన ఆ రాక్షసులు కచుడిని చంపివేసి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చారు. చీకటి పడుతున్నా కూడా ఇంకా కచుడు రాకపోవడంతో దేవయానికి భయం పెరిగిపోయింది. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, అందరూ వచ్చారు, కానీ ఇంత చీకటి అవుతున్నా కూడా కచుడు ఇంకా రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమోనని నాకు భయంగా ఉంది అని చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో కచుడు చనిపోయాడని తెలుసుకొని వెంటనే దేవయానితో కలిసి కచుడు చచ్చిపడి ఉన్న చోటుకి వెళ్లారు. అక్కడ శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో కచుడిని తిరిగి బ్రతికించడంతో దేవయాని సంతోషించింది. తరువాత ముగ్గురు కలిసి ఆశ్రమానికి వచ్చారు. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు మరలా కచుడు రాక్షసులతో కలిసి పూలు తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడ మరలా రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. కానీ ఈసారి కచుడి శవాన్ని కాల్చి బూడిద చేశారు. తరువాత ఆ బూడిదను మద్యంలో కలిపివేసి ఆ మద్యాన్ని తీసుకుని వెళ్లి శుక్రాచార్యుడికి ఇచ్చారు. అది తెలియక శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని సేవించాడు. ఎంత సమయం దాటినా కూడా కచుడు రాకపోవడంతో మరలా రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది.
వెంటనే తండ్రి వద్దకు వెళ్లి ఏడుస్తూ ఉంది. కానీ అప్పటికే శుక్రాచార్యుడు మద్యం మత్తులో ఉండడం వల్ల పోనీలే అమ్మా, బతికి ఉంటే తిరిగి వస్తాడు, లేదా చస్తే ఉత్తమ లోకాలకి పోతాడు, అంత దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. దానికి దేవయాని, తండ్రి, బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చనిపోతే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని నేను ఆహారం నీళ్లు ముట్టను అని ఏడుస్తూ చెప్పింది. కూతురి ఏడుపు చూసిన శుక్రాచార్యుడు చలించిపోయి వెంటనే తన దివ్య దృష్టితో కచుడు ఎక్కడ ఉన్నాడో అని చూశాడు. కానీ ఎక్కడ చూసినా కూడా కచుడు కనిపించలేదు. చివరికి అలా చూడగా చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూశాడు. అప్పుడు శుక్రాచార్యుడికి రాక్షసులు చేసిన విషయం అంతా అర్థమయ్యి చాలా బాధపడ్డాడు. తరువాత తనలో తాను, అహో, మద్యం ఎన్ని అనర్థాలను కలిగిస్తుంది, అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు కాని ఇతరులు కాని మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకొని నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. తరువాత శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, ఓ మహాత్మా, నీ దయ వలన నేను బతికాను, కానీ నేను ఎలా బయటకు రావాలి అని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు నా పొట్టని చీల్చుకుని బయటకు వస్తే నేను చనిపోతాను, కాబట్టి మరలా నేను బతకాలంటే కచునికి మృత సంజీవని విద్య రావాలి అని నిశ్చయించుకొని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్య ఉపదేశించాడు. తరువాత కచుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకొని బయటకు రావడంతో శుక్రాచార్యుడు చనిపోయాడు. వెంటనే కచుడు మృత సంజీవని విద్య చేత శుక్రాచార్యుణ్ణి బతికించాడు. ఆ విధంగా కచుడు మృత సంజీవని విద్యను సంపాదించాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని పూర్తి కావడంతో ఇక తను వెళ్లిపోతానని కచుడు వెళ్లి శుక్రాచార్యుడికి చెప్పాడు. దానికి శుక్రాచార్యుడు సరే అని ఒప్పుకున్నాడు. కాని కచుడు వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న దేవయాని చాలా బాధపడింది. వెంటనే కచుని వద్దకి వెళ్లి, నేను నిన్ను ప్రేమించాను, నా తండ్రి వలన నువ్వు మృత సంజీవని విద్యని స్వీకరించావు, అలాగే ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించి వివాహమాడు అని అడిగింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, అనగా నాకు పితృ సమానుడు. ఆ కారణంగా ఆయన పుత్రికవైన నువ్వు నాకు సోదరి సమానురాలవు, అందువలన నన్ను పెళ్లి చేసుకోవడం నీకు తగదు అని అన్నాడు. కచుని మాటలకు కోపగించుకున్న దేవయాని వెంటనే, అలా అయితే నా తండ్రి వలన నువ్వు పొందిన మృత సంజీవని విద్య నీకు పనిచేయదు అని శాపమిచ్చింది. దానికి కచుడు దేవయానితో, సోదరి, ఆ మృత సంజీవని విద్య నాకు పనిచేయకపోయినా కూడా నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్లకు పనిచేస్తుంది కదా, అది చాలు. కాని నువ్వు ధర్మం తప్పి నన్ను వివాహమాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇచ్చి దేవలోకం వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత ఒకరోజు వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ దేవయాని కలిసి తన పరిచారికలతో అడవికి విహారానికి వెళ్లారు.